Please subscribe Volga Video. Congratulations for 16 million followers. హాయ్ హలో నమస్తే అందరికీ. సో తెలుగు సినిమాలతో ఇంతకుముందు తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఇప్పుడు మళ్ళీ ఫియర్ అనే కొత్త సినిమాతోటి మన ముందుకు వచ్చిర్రు వేదిక గారు. సో ఫియర్ సినిమా గురించి ఫియర్ సినిమా ఎట్లుండబోతుంది, హారరా లేకపోతే క్రైమ్ థ్రిల్లరా అని చెప్పి అడిగి తెలుసుకుందాం. హాయ్. Hi, how are you? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? Great. యూ లుకింగ్ బ్యూటిఫుల్. Thank you so much. You as well. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది. Thank you. సో టీజర్ చూసిన వెంటనే నాకు ఏమనిపించింది అని అంటే హారరా లేకపోతే క్రైమ్ థ్రిల్లరా అన్న డౌట్ అయితే వచ్చింది. అసలు ఏంటి సినిమాలో ఏముంది? Actually, ఇది ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. ఓకే. అండ్ సో చాలా ఒక ఇంట్రెస్టింగ్ జానర్, నాకు ఇష్టమైన ఒక జానర్. అండ్ ఇది ద బాడీ ఇమ్రాన్ హాష్మి కూడా చేశాను థ్రిల్లర్. అది తర్వాత నేను సస్పెన్స్ థ్రిల్లర్ ఫస్ట్ టైం సౌత్ ఇండస్ట్రీలో చేస్తున్నాను, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్. సో చాలా స్పెషల్గా ఉంది ఫియర్ ఫిల్మ్. నాకు స్క్రిప్ట్ చాలా బాగుంది అండ్ నా రోల్ చాలా చాలా స్కోప్ ఉంది. ఎట్లా ఉండబోతుంది మీ రోల్? నేను ఈ ఫిల్మ్లో సింధు రోల్ ప్లే చేస్తున్నాను. సింధు అని ఒక అమ్మాయి రోల్ ప్లే చేస్తున్నాను. ఓకే. And you know why she got scared and how the fear developed in her, for what reasons she's scared, ani the film revolves around that. So as you know teaser lo chustaru that you know she is very very paranoid and scared. అండ్ టీజర్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక్కడ తెలుగులో మన రానా దగ్గుబట్టి గారు రిలీజ్ చేశారు టీజర్. సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత కన్నడలో కిచ్చా సుదీప్ గారు రిలీజ్ చేశారు. ఓకే. ఇది అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఉందా? ఎస్, అదర్ లాంగ్వేజెస్. ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు? ఒక 5 లాంగ్వేజెస్. 5 లాంగ్వేజెస్ టోటల్ మొత్తం 5 లాంగ్వేజెస్ లో. అండ్ తమిళ్లో విజయ్ సేతుపతి గారు రిలీజ్ చేశారు అండ్ మలయాళంలో దిలీప్ గారు రిలీజ్ చేశారు. సో యూనో ప్రభుదేవా సార్ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు. సో చాలా సపోర్ట్ వచ్చింది మన ఇండస్ట్రీ ఫోక్స్ నుంచి. And you know I'm so happy that they you know gave a shout out to the film. And a lot of people are talking about the fear teaser. BGM చాలా నచ్చింది. అవును, BGMs అయితే చాలా బాగున్నాయి. ఇంకొకటి ఏంటిది అని అంటే ఆ టీజర్ చూడంగానే ఒక కొత్త సినిమా మళ్ళీ వస్తుంది కదా ఇలాంటిది, చాలా రోజుల తర్వాత. మీది కాంచన వచ్చింది, కాంచన తర్వాత ఈ సినిమా రావడం అనేది నాకు బాగా అనిపించింది యాక్చువల్గా మిమ్మల్ని ఇందులో చూడంగానే. సో నా అదృష్టం, ఎందుకంటే ఈ ఇయర్ నాకు చాలా యునో స్పెషల్ ఇయర్ ఉంది, ఎస్పెషలీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. రజాకర్ రిలీజ్ అయింది సమ్ టైమ్ ఇన్ మార్చ్. యక్షిని రిలీజ్ అయింది జూన్లో. సో అర్కా మీడియా ప్రొడ్యూస్ చేశారు, హాట్స్టార్ డిజ్నీ ప్రెజెంట్ చేశారు. సో అన్ని లాంగ్వేజెస్లో, అది 8 లాంగ్వేజెస్, ఆల్మోస్ట్ 7 to 8 లాంగ్వేజెస్లో వచ్చింది యక్షిని. అది కూడా చాలా మంది ఆల్మోస్ట్ వైరల్ చేశారు. అండ్ అన్ని లాంగ్వేజెస్లో నుంచి నాకు మెసేజ్ వస్తుంది దట్ యక్షిని చాలా బాగుంది అండ్ యూనో షో చాలా పేరుకి నచ్చింది. సో అది మంచి రెస్పాన్స్ తర్వాత ఇప్పుడు ఫియర్ తో అక్టోబర్ యూనో వీఆర్ కమింగ్ విత్ ద ఫిల్మ్. సో చాలా స్పెషల్గా ఉంది ఈ ఇయర్. అండ్ తెలుగు మాట్లాడడానికి చాలా అవకాశం నాకు దొరికింది. ఇప్పటికి వచ్చిందా? ఒక 70% దాకా వచ్చిందా తెలుగు? వచ్చింది. మాట్లాడితే ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు మాట్లాడుకుంటుంటే. మాట్లాడుతుంటే డెఫినెట్లీ ప్రాక్టీస్ చేసి యూనో కంఫర్ట్ లెవెల్ వస్తుంది. ఓకే. అండ్ తెలుగులో మాట్లాడడానికి నాకు చాలా యూనో ఇష్టం. మాట్లాడటం నాకు చాలా క్యూట్ గా మాట్లాడుతున్నారు. స్లో మోషన్ లో మాట్లాడుతున్నాను. ఆ స్లో మోషన్ మాకు చాలా క్యూట్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం హోప్ఫుల్లీ నేను డబ్ కూడా ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడు దీనికి మీరు డబ్ చెప్పలేదా? చెప్పలేను, బట్ ఫియర్ కోసం హిందీ అండ్ కన్నడలో డబ్ చేశాను. అండ్ తెలుగు కూడా ఇప్పుడు నాకు ఒక టిపికల్ లేదు, యాక్సెంట్ లేదు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, డెఫినెట్ గా యూనో చేయొచ్చు. ఓకే. ఎట్లా అనిపించింది ఫియర్ సినిమాలో చేసేటప్పుడు షూట్ ఆన్ సెట్స్? ఎట్లా అనిపించింది మీకు?
చాలా ఎంగేజ్డ్ ఉన్నాను అప్పుడు. ఓకే. ఎందుకంటే నా ప్రాసెస్, నా స్క్రిప్ట్ వర్క్, నా స్క్రీన్ ప్లే మీద చాలా వెళ్ళాను. ఓకే. అండ్ చాలా వర్క్ ఉంది ఈ క్యారెక్టర్ కోసం. ఎందుకంటే ఇది చాలా ఈజీ క్యారెక్టర్ కాదు. అలాగే వర్క్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఓకే. కానీ హోంవర్క్ చేయాలి ఈ క్యారెక్టర్ కోసం. ఓకే. ఏం చేసిర్రు మీరు హోంవర్క్ అంటే? బేసిక్లీ నా డైరెక్టర్ అడిగి నేను ఫుల్ స్క్రీన్ ప్లే మొత్తం క్రియేటర్స్ కోసం ఈ స్క్రీన్ ప్లే కొంచెం చాలా కొంచెం కాంప్లెక్స్గా ఉంది. ఎందుకంటే ఎగ్జిక్యూషన్ పార్ట్లో కొంచెం కాంప్లెక్స్ ఉంది, కానీ వాచింగ్ పార్ట్లో ఆడియన్స్కి ఈజీగా స్క్రీన్ ప్లే కనిపిస్తుంది. Of course, engaging, thrilling, it will make them think, but it is a easy watch, you know. But kani execute cheyadam konచెం కష్టం. So you know, that's why I had to work a lot. Screenplay మీద, నా క్యారెక్టర్ మీద. వేదిక అండ్ సింధు ఇద్దరు ఎమోషన్స్ కలిసి, ఇద్దరు హిస్టరీ, ఇద్దరు యునో బ్యాక్ స్టోరీ కలిసి యునో నేను యూనో అప్లై చేశాను నా ఎమోషన్స్ ఈ క్యారెక్టర్ కోసం. సో చాలా ఒక రీసెర్చ్ అండ్ ఇన్ డెప్త్ యూనో ఇన్వాల్వ్మెంట్ అయింది. ఓకే. అండ్ ఈ ఫిల్మ్ తర్వాత నాకు చాలా మెంటల్ టార్చర్ అయింది. బట్ యూనో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, రెస్పాన్స్ చాలా మంచిగా వచ్చింది. సో ఇట్స్ ఆల్ వర్త్ ది ఎఫర్ట్స్. ఓకే. సినిమా చేసేటప్పుడు భయపడ్డారా? అంటే ఫియర్ కదా. సినిమాలో తెలుసు నాకు ఏమవుతుంది ఏమవ్వలేదు. సో యునో అందుకే అలాంటి ఒక భయం లేదు. బట్ కానీ నాకు పర్సనల్గా నేను భయపడుతున్నాను చాలా విషయకి. లైక్ చీకటి అంటే నాకు భయం. చీకటి అంటే నాకు ఓకే. బల్లి అంటే రియల్ లైఫ్ లో మీకు చీకటి అంటే భయం, బల్లి అంటే భయం, ఇంకా దేనికి భయపడతారు? దయ్యం అంటే భయం. దయ్యం చూసిరా ఎప్పుడన్నా? దయ్యం చూసిరా? అది no need to see it also, it's a very haunting feeling to imagine. Your imagination is something which will drive you crazy sometimes. So అందుకే నేను ఈ రోల్ కోసం ఈజీగా నా ఎమోషన్స్ వచ్చింది, ఫియర్ఫుల్ ఎమోషన్స్. ఎందుకంటే నాకు కొంచెం చాలా ఫస్ట్ ఇట్లుంటది సినిమా అని చెప్పి స్టోరీ చెప్పినప్పుడు ఏమనుకున్నారు? ఫస్ట్ నాకు టెక్నికల్ టీమ్ ఎవరు అని అడిగాను. సో అప్పుడు ఆండ్రూ సార్ ఇస్ ద డిఓపి, చాలా మంచి సినిమా చేశారు. ఆండ్రూ సార్ ఒక మంచి టెక్నీషియన్. తర్వాత అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఒక థ్రిల్లర్ కి బీజిఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. అండ్ టీజర్ లో చూసినప్పుడు మీకే అర్థం అవుతుంది, అలాంటి గూస్ బంప్స్ వస్తుంది టీజర్ చూసినప్పుడు. సో సాంగ్స్ ఉన్నాయా దీంట్లో? ఎన్ని ఉన్నాయి సాంగ్స్? టూ త్రీ సాంగ్స్ ఉన్నాయి. అండ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఒక మంచి మెలడీ కూడా ఉంది, మెలడీ సాంగ్ ఈ ఫిల్మ్ లో. సో అనూప్ రూబెన్స్ గారు సీరియస్ గా ఇట్స్ లైక్ హీస్ ప్లేయింగ్ ద లీడ్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ when it comes to BGM. అండ్ టెక్నికల్ టీమ్ ఎవరిని అడిగాను, నా స్టోరీ, నా క్యారెక్టర్ స్టోరీ గురించి అడిగాను. ఫస్ట్ టైం నాకు స్టోరీ అర్థం అవ్వట్లేదు, కానీ నాకు తెలిసిపోయింది దట్ ఈ క్యారెక్టర్కి చాలా మంచి స్కోప్ ఉంది పర్ఫార్మెన్స్ కోసం అని. డైరెక్టర్ కాన్ఫిడెన్స్, హరిత గారు కాన్ఫిడెన్స్ నాకు నచ్చింది. కొన్ని రోజుల తరబడి చూసిరట కదా మీరు స్క్రిప్ట్ ని? యా, డెఫినెట్లీ. ఎందుకు చూడాలనిపించింది? ఇంతకుముందు ఏమైనా చూసిరా ఇట్లా? ఇంతకుముందు స్క్రిప్ట్లు ఇది కొన్ని రోజుల తరబడి నేను ఎట్లా చేయాలి, ఏంటిది, ఏముంటది దీంట్లో అని చెప్పి స్క్రిప్ట్ ని చూసిరంట కదా? No, basically you have to go through the script to understand your character and your other characters, where she is coming from, background enti character di. So chala study chesanu screen play. స్కూల్లో మళ్ళీ ఎగ్జామినేషన్ కోసం స్టడీ చేసిన, ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయినట్టు అనుభవం ఉంది. బట్ కానీ పాస్ అయ్యాను పాస్ అనిపిస్తుంది. పాస్ అయినా అనిపిస్తుందా? ఓకే. ఇంత ముందు ఇట్లా చేసిరా? వేరే సినిమాలు కూడా చేసిరు కదా, కాంచన, యక్షిని, ఇంకొకటి
రజాకర్. ఈ సినిమాలకు కూడా స్క్రిప్ట్ ఇట్లా చూసిరా లేకపోతే ఇది డెఫినెట్లీ అన్ని సినిమాలకు చూస్తారా? సినిమాలు రీసెంట్ గా ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను చాలా స్క్రిప్ట్ గురించి నా క్యారెక్టర్ గురించి చాలా తెలుసుకోవాలి అండ్ ఐ ట్రై టు వర్క్ అ లాట్. ఎందుకంటే మీరు ఎంత లెవెల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు ఆ క్యారెక్టర్ గురించి అంత బాగా చేయగలుగుతారు, పర్ఫార్మెన్స్ వస్తుంది. బికాస్ ఇట్స్ లైక్ ఎంటీ, యువర్ ఎంటీ వెన్ ఇట్ కమ్స్ టు సింధు. నా వేదిక, నా హిస్టరీ నాకు తెలుసు, నా బ్యాక్ స్టోరీ నాకు తెలుసు, నా ఎమోషన్స్ నాకు తెలుసు, నా చుట్టూన్న ఎవరెవరు ఉన్నారు నా లైఫ్లో, దాని తనతో మా హిస్టరీ, అది అన్ని నా మీకు తెలుసు, నాకు ఉంది, మీ మనసులో ఉంది, నా మనసులో ఉంది. కానీ సింధు గురించి నాకు స్క్రిప్ట్ చదువు అండ్ ప్రాసెస్ ముందు నాకు తెలుసు. సో ఇఫ్ ఐఎమ్ ఎంప్టీ ఫ్రమ్ విదిన్ రిగార్డింగ్ సింధు, అది క్యారెక్టర్ పోర్ట్రేల్ అలాగే కొంచెం సూపర్ఫిషియల్ వస్తుంది. సో ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అబౌట్ హర్, ఐ హ్యావ్ టు డూ మై ప్రాసెస్. అది లేయర్స్ బిల్డప్ చేయాలి. లేయర్ బిల్డప్ చేస్తే ఒక లైఫ్లెస్ డాల్లో లైఫ్ పెట్టాలి. సో అలాంటి ప్రాసెస్ చేసిన తర్వాత నేను షూటింగ్ వెళ్ళాను. అండ్ అందుకే మన వీ కెన్ గివ్ వేరియేషన్స్ అండ్ లేయర్స్ టు ఆ పర్ఫార్మెన్స్ అండ్ షేడ్స్. ఓకే, సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ ఏదైనా ఉందా? ఈ సినిమాలో చాలా ఒక ఛాలెంజింగ్ సీన్ అంటే క్లైమాక్స్. ఒక థ్రిల్లర్ కి క్లైమాక్స్ అంటే చాలా ఒక మెయిన్ ఫోకల్ పాయింట్ ఉంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్లో. అది హిట్ అయితే డెఫినెట్గా ఫిల్మ్ సూపర్ హిట్ అవుతుంది. సో క్లైమాక్స్ నాకు గూస్ బంప్స్ వచ్చింది, ఎందుకంటే క్లైమాక్స్ చాలా ఛాలెంజింగ్, చాలా స్పెషల్, చాలా ఇంపార్టెంట్. సో ఆడియన్స్ కూడా చాలా నచ్చుతుంది అని కాన్ఫిడెన్స్ మా టీంకి ఉంది. సో ఫియర్లెస్ టీమ్ ఇస్ ఫియర్లెస్ అబౌట్ ద ప్రాజెక్ట్, ఎందుకంటే చాలా ఒక మంచి ఫిల్మ్ వచ్చింది, థ్రిల్లింగ్, ఎంగేజింగ్. మన థ్రిల్లర్ ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. ఓకే, ఇప్పుడు స్క్రిప్ట్ మీరు చాలా చూస్ చేసుకుంటారు కదా, సో ఎటువంటి ఉండాలి మీకు? ఇంతకుముందు కాంచనా చేసిరు, మళ్ళీ ఇప్పుడు ఫియర్ అని చేస్తున్నారు. అన్ని ప్రాజెక్ట్ ఒక రూలర్ కాంచనా 3 ఆర్ రజాకర్, యక్షిని, ఇప్పుడు ఫియర్, అన్ని వేరే డిఫరెంట్ జానర్ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇటువంటి సినిమా ఏదైనా వస్తే, ఇటువంటి స్టోరీ ఏదైనా వస్తే చేస్తాను. స్టోరీ లైక్ అవ్వాలి, క్యారెక్టర్ లైక్ అవ్వాలి, అండ్ ఆల్సో ద టీమ్ షుడ్ బి గుడ్. సో యా, డిపెండ్స్, వాట్ ఎవర్ ఐఎమ్ ఆఫర్డ్ ఐ విల్ చూస్ ద బెస్ట్ ఫ్రమ్ దాట్. అని నాకు ఒక అదృష్టం లాగా, ఎందుకంటే ఇంత డిఫరెంట్గా జానర్స్, క్యారెక్టర్స్ నాకు దొరికింది. అండ్ చాలా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, నో కంప్లైంట్స్, అండ్ హోప్ఫుల్లీ ది ఆడియన్స్ విల్ లైక్ మై పర్ఫార్మెన్స్ ఆల్సో ఇన్ ఫియర్. ఓకే, ప్రీవియస్గా చేసిన సినిమాలకు ఈ సినిమాకి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లున్నది? యక్షిని చాలా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్. అది ఒక సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్ ఉంది ఓటీటీ షోలో, అండ్ ఒక పెద్ద క్యాన్వస్ ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ ద క్యారెక్టర్స్. ఒక వెబ్ షో అది. సో 6 ఎపిసోడ్స్ ఉన్నాయి టు ఎస్టాబ్లిష్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. ఓకే, యక్షినిలో మంచు లక్ష్మి గారు కూడా చేసిరు కదా, ఎట్లా అనిపించింది? చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది యక్షినిలో విత్ లక్ష్మి. షీ ఆల్సో డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్, అండ్ we really had a good comfort level, and చాలా ఒక హ్యూమరస్ పర్సన్. సో ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ హర్. యక్షినితో మీకున్న పేరు కంటే ఇంకా ఎక్కువ పేరు వచ్చిందని మీరు అనుకుంటారా? డెఫినెట్లీ. ఇప్పుడు యక్షిని ఆల్సో ఇస్ అ రీజన్ ఫర్ ఫియర్, అండ్ ఫియర్ విల్ బి అ రీజన్ ఫర్ ద నెక్స్ట్ ఫిల్మ్. సో అన్ని ఫిల్మ్స్ ఇంపార్టెంట్, అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్. ఇది ఒక స్టెప్ బై స్టెప్ బిల్డ్ అయిపోతుంది కదా, ఒక ఆర్టిస్ట్ ఇమేజ్ అండ్ రెప్యుటేషన్ అండ్ ఆర్టిస్ట్ క్యాలిబర్. సో
యూనో అన్ని ఫిల్మ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను చేసిన అన్ని డైరెక్టర్స్, అన్ని ఫిల్మ్స్, అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు నేను ఎలాగే పోర్ట్రేల్ చేస్తానో అది కోసం నేను చేసిన ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఇప్పుడు ఫేర్ సినిమా మించి ఉంటుందా? ప్రీవియస్ సినిమాల కంటే ఈ సినిమా మించి ఉంటుందా? మించిన అంటే ఇది వాటికంటే గొప్పగా ఉంటుందా? యాక్చువల్లీ ఎవ్రీ ఫిల్మ్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్ ఇస్ అమేజింగ్, బట్ ఫియర్లో ఇంకా జాస్తి ఇంకా చాలా పెద్ద పర్ఫార్మెన్స్ స్కోప్ ఉంది. యక్షిని లాగా, యక్షిని ఆల్సో వాస్ టైటిల్ రోల్, అర్కా మీడియా ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇట్ వాస్ అన్ అమేజింగ్ టీమ్. అలాగే ఫియర్ కూడా దో ఐఎమ్ నాట్ ప్లేయింగ్ అ టైటిల్ రోల్ ఇన్ దిస్, బట్ ఐఎమ్ ద ఫేస్ ఆఫ్ ఫియర్ ఫర్ దిస్ ఫిల్మ్. సో రెస్పాన్సిబిలిటీ సేమ్ ఉంది. ఏం స్కోప్ ఉంది యక్షినిలో, అదే స్కోప్ ఫియర్లో కూడా ఉంది. జానర్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఆల్సో ఇట్స్ లైక్ అది టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ ఉంది. యక్షినిలో నేను ఐ స్కేర్డ్ పీపుల్, కానీ ఫియర్లో నేను స్కేర్ అవుతున్నాను. సో దోస్ ఆర్ టూ పొలారిటీస్ అండ్ దే ఆర్ టోటలీ డిఫరెంట్ జానర్స్ అండ్ టోటలీ డిఫరెంట్ క్యారెక్టర్స్. ఈవెన్ లుక్ గురించి కూడా మీరు చూసినప్పుడు మీకే అర్థమవుతుంది దట్ యక్షిని ఈజ్ అ టోటల్ డిఫరెంట్ లుక్, వైల్ ఫియర్ ఇస్ అ మోర్ రియలిస్టిక్ అండ్ మోర్ న్యాచురల్ సార్ట్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, ఇంకా సెట్లో ఎట్లుండేటోళ్ళు? హరిత గోగినేరి గారితో మీకు ఎట్లా వర్క్ చేయడం ఎట్లా? చాలా మంచి ఉంది ఎక్స్పీరియన్స్. ఇట్స్ నాట్ లైక్ ఇట్ వాస్ హర్ డెబ్యూ ఫిల్మ్ ఎట్ ఆల్. చాలా కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో అండ్ ప్రొఫెషనలిజంతో డైరెక్ట్ చేశారు. ఆల్సో ఈ ఫిల్మ్ కోసం అన్ని ఫిల్మ్ ఫెస్టివల్లో అప్లై చేశారు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్, టాప్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. అండ్ దాంట్లో ఆల్మోస్ట్ 34 ఫిల్మ్ ఫెస్టివల్లో మా టీమ్కి 64 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చింది. అండ్ షీ ఓన్లీ అప్లైడ్ ఫర్ ద మూవీ, బట్ దే దెమ్సెల్వ్స్ గేవ్ ది అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్ అండ్ అదర్ టెక్నికల్ అవార్డ్స్. అండ్ సపోర్టింగ్ యాక్టర్ అరవింద్ కృష్ణ గారికి వచ్చింది. సో మన టీం చాలా ఇది అదృష్టం. అండ్ ఆల్సో ఇట్స్ అ బిగ్ like it's like a feather in our crown. So I'm really happy that the film has won so many awards. Rome Film Festival nunchi naku best actress vachindi and best director, best film, best mystery. Tarvata International Film Festival of Avignon nunchi best actress award vachindi. So అలాగే 64 అవార్డ్స్ మొత్తం వచ్చింది టీమ్ కోసం. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇది యాక్చువల్లీ మెనీ పీపుల్ థింక్ దట్ యూ గెట్ ఓన్లీ అవార్డ్స్ ఆఫ్టర్ ద ఫిల్మ్ ఇస్ రిలీజ్, బట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ యూ కెన్ ఆల్సో అప్లై బిఫోర్ రిలీజ్. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. అండ్ మా టీజర్ కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. లైక్ ఐ సెడ్, రానా దగ్గుపతి గారు, దిలీప్ గారు, సుదీప్. ఏమన్నారు ఫస్ట్ చూడంగానే రానా దగ్గుపాటి గారు టీజర్ చూడంగానే? హీ రియలీ లైక్డ్ ఇట్ అండ్ షేర్ చేశారు, కానీ డీటెయిల్లో నేను అడగాలి. ఓకే, సెట్స్ లో ఎట్లుండేటోళ్ళు? ఫన్నీగా ఉండేటోళ్ళ, లేకపోతే ఇది ఫియర్ కదా సీరియస్ గా ఉండేటోళ్ళ? ఏం లేదు, చాలా వర్క్ లో ఇన్వాల్వ్ చేసి we got involved and we were just busy with our work. So there was no time for much fun, but ఇప్పుడు ప్రమోషన్ టైమ్ లో చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఓకే, ఎన్ని మంత్స్ జరిగింది షూట్ అంతా కూడా? ఆల్మోస్ట్ 1 month. మీ ఒక్కళ్ళదేనా? ఐ మీన్ ఆల్మోస్ట్ ఫుల్ ఫిల్మ్. ఒకవేళ ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీకు పెద్ద హీరో తోటి ఏదైనా ఛాన్స్ వస్తే చేస్తారా? డెఫినెట్ గా చేస్తాను. ఏ హీరో తోటి చేయాలనుకుంటారు? యాక్చువల్లీ ఇప్పుడు నేను కళ్యాణ్ రామ్ తో చేశాను అండ్ బాలకృష్ణ సార్ తో చేశాను. ఇప్పుడు ఎవరు బ్యాలెన్స్ ఉంది మీరే చెప్పండి. బాలకృష్ణ సార్ తో చేసినప్పుడు ఏమనిపించింది? ఎట్లా అనిపించిర్రు? చాలా మంచి హ్యూమన్ బీయింగ్ అండ్ ఒక ఇన్స్పైరింగ్ లెజెండ్ ఉన్నారు. I learned so much from him. His dedication, his energy, his focus, his determination, his dance, chala youthful, chala oka positive ga unnaru. And nato he always spoke so nicely and he was so friendly and chala infectious adi energy. అయితే బాలకృష్ణ గారు బయట
నార్మల్ గా కొంతమంది మీద కసురుతూ ఉంటారు కదా సో అట్లా మీరేమన్నా ఫేస్ చేసిరా ఆయన దగ్గర నుంచి? కసురుతూ ఉంటాను. తిడుతూ ఉంటారు. No, not at all. Not at all. No. Never. It was amazing working with him. You know, like he's a fantastic co-star to be with. Like he's so energized and constantly inspiring people around him. So he's my most favorite co-star so far in Telugu, and of course not worked with తారక్ గారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అది బ్యాలెన్స్ ఉంది. కళ్యాణ్ రామ్ గారితో చేసినప్పుడు ఏమనిపించింది? చాలా మంచి ఉంది ఎక్స్పీరియన్స్. చాలా మంచిగా ఉందా? మీరు తెలుగే కాదు తెలంగాణ భాష కూడా నేర్చుకోవాలి. అవును, రజాకర్లు మొత్తం తెలంగాణ డైలాగ్స్. కొడవల చేతులు పట్టి ఒకసారి నడం వంచితే 100 ఎకరాలు కోసి కుప్పేస్తాం. సూపర్. గట్లాంటిది గల కుతుకెళ్ళకోయలమా. నేర్చుకున్నారు తెలంగాణ. ఇంకేం చెప్తారు తెలంగాణలో? ఇంకేం చెప్తారు? రజాకార్ మూవీ నుంచి డైలాగ్స్. తెలంగాణ చెప్పారు నాకు, ఇది తెలంగాణ డైలెక్ట్. ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఏమన్నా తెలంగాణ అనగానే? ఆ స్లాంగ్ గానీ తెలుగు మాట్లాడడం కానీ? నాకు కొంచెం అడ్వాన్స్ లో ఇస్తే నేను లెర్న్ చేస్తాను. వెంటనే క్యాచ్ చేసుకుంటారా? ఏదైనా కూడా. సో డైలాగ్ గోస్, బాగా చెప్పినావు రాజిరెడ్డి, కొడవల చేతుల పట్టి ఒకసారి నడం వంచితే 100 ఎకరాలు కోసి కుప్పేస్తాము. గట్లాంటిది గల కుతుకెళ్ళకోయలమా. పండ్లో బిగపట్టి వడిసెలా వడివడిగా ఇసిరితే 7 సేన్లో పెట్టెల అవతలు ఎగిరి పడతాయి. రజాకార్ ఎంత గల దమ్ ఎంత. అంతేనా? సూపర్. ఓకే, ఫస్ట్ తెలంగాణ స్లాంగ్ అనగానే ఏమన్నా అనుకున్నారా? అంటే నాకు వస్తుందా తెలంగాణ అంటున్నారు కదా, నార్మల్ గానే మాట్లాడలేను. ఎనీ లాంగ్వేజ్ నాకు యూనో కొంచెం అడ్వాన్స్ లో ఇస్తే నేను లెర్న్ చేస్తాను. నాట్ అ ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఓకే, హిందీ, తమిళ్ ఇవి తమిళ్ వస్తుంది, తెలుగు ఇప్పుడు అర్థం అవుతుంది, మాట్లాడుతున్నాను, ట్రై చేస్తున్నాను. అండ్ కన్నడ నాకు తెలుసు, హిందీ తెలుసు, మరాఠీ తెలుసు, ఇంగ్లీష్ తెలుసు. ఒక 6 లాంగ్వేజెస్ నాకు వస్తుంది. ఓకే, తెలుగు లర్నింగ్ న్యూ లాంగ్వేజెస్. ఓకే, హిందీ, తమిళ్, కన్నడ ఇంకా తెలుగు చేస్తున్నారు. సో వీటికి డిఫరెన్స్ ఏంటి? మీకు ఏది తొందరగా వచ్చేస్తుంది? ఎఫర్ట్ చేస్తే అన్ని లాంగ్వేజెస్ వస్తుంది. సో ఓకే, బట్ కానీ హిందీ నాకు యూనో మొదటి నుంచి తెలుసు. సో అది కొంచెం తొందరగా వస్తుంది. ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటిది? చాలా బాగుంది. చాలా బాగుందా? వాటికంటేనా హిందీ, కన్నడ, తమిళ్? బికాస్ నేను ఇక్కడ చాలా సినిమాస్ చేశాను హిందీ, మోర్ దెన్ హిందీ ఫిల్మ్స్. సో డెఫినెట్ గా సౌత్ ఇండస్ట్రీలో నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ ఇయర్ లో జాస్తి తెలుగు ఫిల్మ్స్ చేశాను. లైక్ రజాకర్, యక్షిని, ఇప్పుడు ఫియర్. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు ఫియర్ రిలీజ్ అవుతుంది ఇన్ అ మంత్. సో ప్రమోషన్ లో బిజీ ఉన్నాను. బెటర్ యాప్ రిలీజ్ అవుతుంది తమిళ్లో విత్ ప్రభుదేవ గారు. తమిళ్లో ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉంది. తెలుగులో ఇప్పుడు డిస్కషన్ జరిగింది ఒక ప్రాజెక్ట్ గురించి. సో ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు కమిట్ టు దాట్. అండ్ కన్నడలో ఒక ప్రాజెక్ట్ ఉంది, గణ అని. సో లక్కీలీ మల్టిపుల్ ప్రాజెక్ట్ చేస్తున్నాను అండ్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో ఐమ్ రియలీ ఎక్సైటెడ్. ఓకే, అయితే ఇంతకుముందు బాలకృష్ణ గారితో చేసిర్రు సినిమా, కళ్యాణ్ రామ్ గారితో చేసిర్రు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టం మీకు తెలుగు ఇండస్ట్రీలో హీరోస్ లో? తారక్ గారు చాలా ఇంటెలిజెంట్ ఒక పర్సన్ అండ్ చాలా టాలెంటెడ్ ఎన్టీఆర్. సో నాకు చాలా నచ్చింది. అండ్ ద వే హీ స్పీక్స్, మల్టీలింగ్వల్ ఒక సెలబ్రిటీ నేను చూడలేదు ఇలాంటి ఒక మల్టీలింగ్వల్ సెలబ్రిటీ. అండ్ అన్ని లాంగ్వేజెస్ లో హీ డబ్స్ హిమ్సెల్ఫ్, యునో. సో దట్ ఈస్ సంథింగ్ కమెండబుల్. అండ్ really hoping that I get to work with such a powerhouse of talent one day, someday. And his dance, aina dance naku chaala nachindi. Andaru laga, it's nothing new. And ఇప్పుడు దేవరా ఫిల్మ్ లో ఫియర్ సాంగ్ కూడా ఒక ఉంది. సో ఆ ఫియర్ సాంగ్ నేను చాలా షాక్ అయ్యాను దట్ ఇట్ ఇస్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ I want to thank him for
highlighting our title in his Okay. song, oka అవును. promotional mana title kosam oka promotional song laga. So you know, we are it is quite a coincidence. Okay. And in his film there is Fear song also, so that was interesting, and I'm looking forward to watching Devra as well, you know, his ఓకే, films. ఏమైనా సాంగ్స్ పాడతారా మీరు? Which song? తెలుగు సాంగ్స్ Telugu songs నాకు తెలుసు, బట్ పాడరా? మోగింది జేగంట మంచి జరిగినంట మనసన్న బాణం నుంచి. బాణం నుంచి. మీ సినిమాలో ఏమన్నా వచ్చా మీకు పాటలు? ఇది బాణం నుంచి. I was in బాణం. ఇంకా వేరే? ఇంకా రూలర్ లో ఒక సాంగ్ ఉంది, యాల యాల ఇయాల డియాడియాల. ఓకే, దట్స్ ఇట్. ఓకే. మీకు విజయ్ దళపతి గారు పరిచయస్తులే కదా, ఆఫ్ కోర్స్. సో పార్టీ పెట్టిరు, ఆయన సపోర్ట్ చేస్తారా? ఐ మీన్ పార్టీ గురించి నాకు తెలీదు, అది నాకు ఇన్ఫర్మేషన్ లేదు, బట్ యునో హిస్ టాలెంట్, హిస్ presence, of course, his dance, you know, ఎప్పటి నుంచి like, you know, I'm like a huge admirer of him, and really love his work. Vijay sir's work is like huge fan. ఓకే, కాస్టింగ్ కౌచ్ ఏమన్నా ఫేస్ చేసిరా? Not at all. దాని పట్ల ఏం చెప్పాలనుకుంటారు? Well, actually the industry related issue kaadu. You know, every field is good and bad. There are good and bad people in it. I mean to say, not the field is good or bad, but the people can be good or bad. Alage evarki suppose they face something like this, they should voice themselves. You know, and people responsible for that, you know, should be, you know, really dealt with by the judicial system. So నాకు చాలా ఒక మంచి సేఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో, అండ్ బట్ ఐ అండర్స్టాండ్ నాట్ ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. సో ఎస్, యు నో, పీపుల్ షుడ్ వాయిస్ దెమ్సెల్వ్స్ అప్. యా, ఇప్పుడు నార్మల్గా సోషల్ మీడియాలో చూస్తే జానీ మాస్టర్, ఇంకా సృష్టి అని చెప్పి కొరియోగ్రాఫర్, వీళ్ళ గురించి నడుస్తూ ఉంది కదా, మీ ఒపీనియన్ ఏంటి? వెల్, నాకు తెలీదు మ్యాటర్, యూనో, ఐ మీన్ నేను ఇప్పుడే వింటున్నాను, సో ఐ డోంట్ నో ద మ్యాటర్, సో ఐ కెనాట్ కమెంట్ ఆన్ ఇట్. సో ఓకే, ఓకే, అయితే మీకు తెలియదని మంచిగా తప్పుకున్నారు. నాకు తెలీదు, మ్యాటరే తెలీదు. తెలీదు అసలు? ఓకే, ఓకే. బట్ లైక్ ఐ సెడ్, ఇఫ్ దెర్ ఇస్ ఎనీ, you know, any issue somebody has faced, they should voice themselves up. Okay. Yeah. And ఇది individual problem, industry problem కాదు. So, but I don't know the matter, so I cannot comment. ఓకే, ఇంత అందంగా ఉన్నారు కదా, మీ అందానికి సీక్రెట్ ఏంటిది? హిమాలయలో నేను వెళ్ళాను, అక్కడి నుంచి ఒక ప్లాంట్ ఉంది. ఓకే, అది నేను ఇక్కడికి తీసుకొని, ఇప్పుడు మేము కూడా అందంగా ఉండాలంటే అక్కడికి పోవాలా? అవును, ఖచ్చితంగా. కానీ అది ఒక పెద్ద సీక్రెట్. మరి చెప్పేస్తారు కదా, ఎట్లా మరి అందరు పోతారేమో, చూసుకోర్రి. నథింగ్ లైక్ దాట్, జస్ట్ చాలా, అవునా? you know, all thanks to my mom. Yeah, that's it. ఓకే, And I'm vegan diet follow చేస్తున్నాను. Yeah, so clean ఓకే. diet. అయితే తిరుపతి లడ్డు గురించి అయినా తెలుసా మీకు? Of course. ఇప్పుడు ఒక వివాదం రాసుకుంది. నేను కూడా ఏదో చదివాను, కానీ నాకు ఫుల్ డీటెయిల్ నాకు తెలీదు అది గురించి. తెలీదా? దాని గురించి కూడా తెలియదా? తెలీదు, యూనో, ఎందుకంటే పెట్టర్ యాప్ ప్రమోషన్స్, ఫియర్ ప్రమోషన్ లో అంత బిజీగా ఉన్నాను, సో ఐ డోంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. బట్ యా, ఆ విషయం గురించి నాకు తెలీదు. ఓకే, బట్ తిరుపతి లడ్డు నాకు చాలా ఇష్టం. ఇష్టమా? ఆబ్వియస్లీ, యూనో, ఇట్స్ లైక్ గాడ్స్ ప్రసాద్. అండ్ తిరుపతి నాకు, యూనో, ఎప్పుడైనా షూట్ చేస్తే అక్కడికి చేస్తే డెఫినెట్ గా వెళ్తున్నా. తలకోనాలు చాలా షూట్ చేశాను నియర్ తిరుపతి, సో అప్పుడు తిరుపతి దర్శనం డెఫినెట్ గా, యునో, ఐ గో అండ్ విజిట్. ఓకే, మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటిది? ఇష్టమైన ఫుడ్ నాకు ఆంధ్ర థాలి చాలా నచ్చుతుంది. మన హౌస్ ఇంటి ఫుడ్. అంటే తెలంగాణ బిర్యానీ నచ్చదా? హైదరాబాద్ బిర్యానీ నచ్చదా? వెజిటేరియన్ వీగన్ బిర్యానీ ఉంటే నేను అవునా? తింటాను. నేను వీగన్, సో నేను యానిమల్ రైట్స్ గురించి చాలా మాట్లాడతాను. అండ్ నేను యానిమల్స్ యూజ్, you know, I don't believe in exploiting and using animals, whether it be food,
whether it be products or whether it be like as vehicles of transportation. So నేను అది గురించి చాలా I'm very very particular not to exploit animals, not to exploit anyone for myself. ఓకే, మీకు బాగా ఇష్టమైన ప్లేస్ My నేను అక్కడికి house, పోతే my మంచి house. మీ హౌసేనా? సేఫ్ ప్లేస్. Vacation కి వెళ్ళాలంటే? వెకేషన్ వెళ్ళాలంటే మాల్దీవ్ నాకు చాలా ఇష్టం. ఓకే, రీసెంట్ గా ఎప్పుడు పోయారు? ఇండియాలో కాశ్మీర్ చాలా ఇష్టం అండ్ యూరప్ చాలా ఇష్టం. రీసెంట్ గా ఎప్పుడు పోయారు? రీసెంట్ గా కాశ్మీర్ వెళ్ళాను. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ మన కంట్రీలో. సో ఇట్స్ లైక్ వెరీ ప్రౌడ్. ఓకే, ఇంకా ఈ సినిమా మీ ఫియర్ అనే సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని ఎట్లా అలరించబోతుంది? చాలా మంచి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది అండ్ డెఫినెట్ గా if the audience wants to experience something thrilling and never seen before script, ఒక యూనిక్ మంచి స్క్రిప్ట్ ఉంది ఫియర్. I'm sure they'll love it. సో థియేటర్కి వెళ్ళి చూడాలి, ఎందుకంటే అలాంటి ఒక బీజిఎం స్కోర్, అలాంటి సౌండ్ డిజైన్ లో చూస్తే ఇంకా ఇంకా వాచింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ షూర్ దట్ ద ఆడియన్స్ ఇస్ వెయిటింగ్ టు వాచ్ ఫియర్. ఓకే, అయితే నేను టీజర్ లో చూసిన బాయ్ ఫ్రెండ్ మిస్ అయిపోయిండు అని చెప్పి, దొరుకుతాడా బాయ్ ఫ్రెండ్? కథ ఏంటిది అసలు? మీరు చూడాలి, మీతో పాటు ఫ్రెండ్స్ రావాలి ఫిల్మ్ థియేటర్. అంతేనా? కానీ మీరు చెప్పరు, మీరు చెప్పరు. చెప్పకూడదు. అది సస్పెన్స్ ఫిల్మ్, అది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ కదా. మన బయటికి సీక్రెట్ రివీల్ చేయకూడదు. అవును, చేస్తే సినిమా ఇక్కడే చూస్తున్నట్టు అయిపోతుంది కాబట్టి చెప్పరు వాళ్ళు. సో అందరూ ఫియర్ సినిమా చూడండి, ఫియర్ టీజర్ చూడండి, ఇప్పుడు రిలీజ్ అయింది. అండ్ ఫియర్ ని వైరల్ చేయండి, షేర్ చేయండి ఫియర్ టీజర్. తప్పకుండా నేనైతే చేస్తా, మా ప్రేక్షకులు కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్యాన్స్ అయితే ఇంకా బాగా చేస్తారు, ఫేమస్ చేస్తారు, వైరల్ చేస్తారు. నా ఫ్యాన్స్ చాలా చాలా థ్యాంక్స్, చాలా సపోర్ట్ చేస్తారు. నా సోషల్ మీడియా ఫ్యాన్స్ అండ్ all of them are always they always expecting me to do good work. So for them I'm trying to work hard and make them proud. ఓకే, నెక్స్ట్ ఎటువంటి రోల్ చేయాలి, ఎటువంటి క్యారెక్టర్ చేయాలి? అబ్బా నేను ఇప్పటి వరకు చేసినవి ఒకటైతే ఇంకొకటి మంచిది చేయాలి అనేది ఏమన్నా ఉందా మీకు? చాలా చాలా క్యారెక్టర్స్ చేయాలి, మంచి మంచి స్క్రిప్ట్ చేయాలి. అండ్ ఇప్పటి వరకు చేసిన ఫిల్మ్స్ తో చాలా ఎలాంటి ఫిల్మ్స్ చేయాలని ఉంది ఇంకా ఇవి కాకుండా? వాట్ ఎవర్ ఐమ్ ఆఫర్డ్ ఐల్ చూస్ ద బెస్ట్. ఒక ఛాలెంజింగ్ రోల్స్ చేయాలి అని ప్లాన్ ఉంది. ఆల్వేస్ టు ప్లే ఛాలెంజింగ్ రోల్స్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్. అండ్ ఆల్సో in between I would like to also do the fun dancing around trees and all that for a change. So okay genre, I don't want to get stuck in. I want to experiment with different roles and different genres. And manchi team to work cheyali, manchi technical team to work cheyali ani కోరుకుంటున్నాను. ఓకే, మ్యారేజ్ పట్ల మీ ఒపీనియన్? ఫియర్. ఎందుకు భయపడుతున్నాను? ఎందుకంటే చాలా ఇప్పుడు లైఫ్ చాలా మంచిగా ఉంది. సో నో కంప్లైంట్స్. ఇప్పుడు మంచిగా ఉంది, పెళ్లి చేసుకుంటే మంచిగా ఉండదు అనా? మ్యారేజ్ గురించి చాలా ఫియర్ ఉంది నాకు. అవునా? సో ఒకవేళ మీరు పెళ్లి చేసుకోవాల్సి వస్తే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్. ఎందుకు లవ్? తెలిసి అందులో వెళ్ళాలి, తెలిసి వెళ్ళాలి. ఓకే, తెలియకుండా పోతే నేను ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తానేమో అన్న భయం. ఓకే, తెలుసుకోవాలి ఫస్ట్, తెలుసుకున్నాక పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? అంటే ఏమైనా రిలేషన్షిప్? లాంగ్ బ్యాక్ నో లేవు. ఓకే, నైస్. అందుకే ఫియర్ ఉంది, బ్రేకప్స్ కోసం ఫియర్ ఉంది. సో కొంచెం కేర్ఫుల్ గా ఉన్నాను. ఇప్పుడు మంచిగా ఉన్నారు మొత్తానికి? యా, ఎవ్రీథింగ్ ఐ హ్యాపీ. పెళ్లి ఇప్పుడే లేదు అసలు? ఇప్పుడు లేదు. మీరు ఒక్కళ్ళేనా ఇంట్లో? నా బ్రదర్ ఏం చేస్తారు? వర్క్ చేస్తారు. వర్క్ అంటే క్యాఫేస్, రెస్టారెంట్స్. కిస్సింగ్ చేయాలంటే
రొమాంటిక్ సీన్స్ చేయాలంటే ఎవరితో చేస్తారు తెలుగు హీరోస్? I don't know, depends on script. Script lo, you know, important undi, then I can think about it, but it's not that I want to kiss some hero, but script lo important undi, role kosam important undi, ఆ క్యారెక్టర్ కోసం ఇంపార్టెంట్ ఉంది అంటే థింక్ చేస్తాను అది గురించి, బట్ yeah, that's it. అంతేనా? Kiss ella, no. I cannot name people for that. I don't want to like name actors because it depends on the script. Okay. And then let's see, you know, films lo I haven't done too many kissing scenes and all, but let's see. Whoever is You're there blushing. in that movie, you know, whoever is there in that movie. Okay. Depending on that. Okay, thank you so much for your interview. All the best for your movie. Thank you, Ashwini. Lovely chatting with you. And thanks to all the followers and subscribers. Fear Chudandi and Fear teaser, like, share, and viral cheyandi. Thank you. Hi everyone, Nenu mi Vedika. Volgo videos ki 16 million subscribers vachindi. So congratulations and all the very best.